ఆశ్చర్యానందాలతో సభలో జరిగిన అంశాలను తలుచుకుంటూ శ్రీవిల్లిపుత్తూరుకు చేరిన శ్రీ విష్ణు చిత్తులకు అంతా కన్నా పరమాశ్చర్యమెదురు. గోదాదేవి బాహ్యస్మృతులలో నిరంతరం పెరుమాళ స్మరణతో తానెవరో తెలియని తదాత్మస్థితిలో స్వామికి నీళ్లు పోసి ఒగ్గుపట్టి ఉయ్యాల్లో వేసి సకల అలంకారాలు చేసి జోలపడే మాతృమూర్తిగా ఒకసారి మాలికల అల్లిక మధురమూర్తి అయి తనకు ప్రియుడు మధుర భక్తి నాయకుడైన శ్రీస్వామి వారు తోమాలుగా ఆత్మసమర్పణ చేసుకున్న రాధాదేవి వలె భాషించు మధుర నాయక మరుక్షణం ఆహా ఏమీ ఆశ్చర్య పరిణామం. తాను లేని సమయంలో ఇక్కడ పెరుమాళ్ చేసిన మరొక్క దివ్యలను గాంచి పెరియాళ్ళ వారు ఆశ్చర్యచకితులైన. అటు రాజ్యసభలో తనలోంచి స్వామి దివ్యవిజృంభణ దిగ్విజయం సాధించటే కాక ఇది గోదాదేవిటి శరీరం నుంచి ప్రజ్వలించి భక్తి ప్రపత్తులు తామిలో పండించినాడు. పుల్లని మామిడి పండులోని రసం కాలాత్ముడై ప్రవేశించిన వసంత ఋతువును తీయని మామిడి పండుగ మార్చివేసినట్టు పరమ భాగవతత్తుల సైతం అందని ప్రపత్తి మార్గమును మధుర భక్తిని ఆళ్వార్ నాయకిగా శ్రీ స్వామివారి గోదాకన్యకు అనుగ్రహించినారు. ఆమె బాహ్యస్పృహ లేకుండా ఉన్నది. మా స్వామితోనే జీవితం కాదు, స్వామి జీవితం అటు ఏకాంత సేవ పరాకాష్ఠగా దివ్యోన్మాద స్థితికి చేరుకున్న గోదావరి మధుర భక్తిలో ఆశ్చర్యంగా రాజ్యసభ నుంచి ఇంటికి చేరిన శ్రీ విష్ణు చిత్ర ఇక్కడ గోదాకుమారి అనన్య భక్తికి ఆశ్చర్యవలసిన ఏమి ఈ వింత. గోదాదేవి నిత్యకృత్యంగా కూడా ఆమెకు మాధవంతోనే లోకం. తాను ఎత్తుకుని లాగించే బాలగోపాల్ నీళ్లు పోసి తల దువ్వి బొట్టు పెట్టి అలంకరణ జొయ్యాలో వేసి తన చిన్నార కృష్ణ నిరంతరం కంటికి రెప్పలాగా లాలించి పెంచి పెద్ద చేసి మాతృమూర్తి యొక్క వాత్సల్య మధుర భక్తిని ఆమె భామ సమాధిలో నిత్యము జీవిస్తున్నమతో అనుభవించేది. అలా గంటల తరబడి తదేక దృష్టిలో కంటికి రెప్పవేయకుండా ఆకాశము చూస్తూ తన కృష్ణయ్య దివ్యమంగళములను దర్శిస్తూ అలాగే ఆనందాస్ఫూర్ధారాలు కార్చేది. నిద్రాహారం నిత్యభోజనం ఒకటేమిటి, గోదాదేవి యొక్క నిత్య జీవితం క్రమంగా కృష్ణ భావనంద నిలిచిపోయి భాగ్య దృష్టి లేక ఆమె అందులోని లయించిపోసాగింది. ఆమె యొక్క స్థితి అతీతమై పూర్వ రాధాదేవి యొక్క మహాభావస్థితి మించి పొసిగింది. మేలుకున్న 24 గంటలను ఆమెకు శ్రీకృష్ణ ధ్యాసే. శ్రీకృష్ణుతో మాట్లాడేది, ఆయనతోటి ఊసులాడేది, బతిమలాడేది, అలకదీచేది, అలిగేది, చివరికి ఆయన పలుకు కంటే విరహంతో కన్నీరు కార్చేది. పలికే బంగారమాయ అనుకుంటూ మళ్ళీ తనలో పలికిన పలుకు బంగారమాయగా అనుకుంటూ మళ్ళీ తనకి మాత్రం గోపాలుడు ప్రపన్నుడై తనతో మాట్లాడదాకా అలా శూన్యంలో చూస్తూ తనలో తాను స్వామి సేవలో చూసుకుంటూ చివరకు తన శరీరం తనలో శ్రీ గోపాలదేవుని దివ్య మందిరం భాషించసాగిన గోదా తల్లి. ఆమె నిత్యం అలా తనలో పరమాత్మకి నిత్య నైవేద్యాలు షోడశోపచారాలు జరిపేది. తన శరీరంలో మదన గోపాలుడికి స్నానం చేయించి తన స్నానంలోనే తనలో ఆత్మారామునికి నైవేద్యం ఇచ్చి మధురపాసురాల నిద్రపుచ్చేది. తన శాసనం ఏమనగా విసురుతూ ప్రేమతో ఆరాటంతో వేగంగా కొట్టుకుని తన గుండెలు గంటలుగా చేసి మోగించి తన ప్రాణలయమైన దేహమే స్వామికి ఆలమైన దేవాలయంగా దివ్యమధుర భవన పరమస్వామి గోదాదేవి పరాభక్తి పరాకాష్ఠం చేరుకోసాగింది. శ్రీకృష్ణ చిత్రులకు తెలియకుండానే రాధాదిముల రాగనిలయం మాధవని దేవాలయంగా మారిపోయింది. అలా ఆమె నిత్య జీవితంలో విష్ణు చిత్తులతో జీవిస్తూనే ఆయన చేసే ఆలయ సేవల్లో పెరుమాళకు చేసే షట్కాల పూజల్లోనూ మనస ఆత్మన భాగం పంచుకుంటూ స్వామికి చేసే సర్వాలంకారాల్లో తాను పాలు పంచుకున్నాను. కానీ అవేవి విష్ణు చిత్తుల వారికి ఎరుకయ్యే లేదు. కానీ గోదాదేవి మధుర భక్తి మధురపరముగా పండి పక్వమై మధుర సుధలను ఒలికించసాగింది. రసజురులా ఆమె హృదయం నిండిపోయిన దివ్య ప్రేమాన్మాదంతో గానం చేసిన దివ్య పాసరాల ధారలు కట్టి తేనె సొనలై వెల్లువిరిసింది. అంతేకాదు ఆమె దివ్య పాసరాలే కాలాంతరంలో ద్రవిడ వేద సమానములైన తిరుప్పావై దివ్య ప్రార్థనా గీతాలై అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ నేటికి సర్వత్రా మార్గశీర్ష మాసంలో స్వామి పూజకు ఉపయోగించే నిత్యము ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆమె మధురభావ వీచకులు కవితా మాధుర్యాలు అన్య సామాన్యములై వాదన దివ్య ప్రేమోన్మాద శరణాగతి పరాకాష్ఠలై తిరుప్పావై గీతలు చిరస్థాయిలో వెలుగండేవి. ఎందరో ఎన్నో విధాలుగా అనువదించిన అనువాదానికి అందని అఘోడ అనుభూతి ప్రకాశములై నిలిచాయి. గోదాదేవి గానం చేసి దివ్య మధుర ప్రేమ గీతలు శాశ్వతంగా తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తం లేచారు గోదాదేవి. తాను స్వామి కంటే ముందుగా లేవద్దా,
దానిలో మధురాపురి బృందావనంలో నివసించే గోపిక తన తోటి చిలుకతను మృదు మధురంగా ఆహ్వానిస్తూ గానం చేస్తూ బ్రహ్మీ ముహూర్తం తొలి సంధ్యలో అలా మృదు మధురంగా తాను పాసురాలను గానం చేస్తూ తోటి వారిని మేలుకొలుపులతో పాడుతూ తాను స్వామి పుష్కరిణి చెరువులకు స్నానార్థమై వెళ్ళేది. ఆ ధనుర్మాసపు చలని లెక్క చేయగా బ్రహ్మీ ముహూర్తం చీకట్లో శరీర బాధలు సరకు చేయక స్వామికి మేలుకొలుపులు పాడి స్వామి ఆలయం ద్వారా వద్ద ప్రార్థించి ఎలుగెత్తి మధుర కంఠధ్వనితో స్వామిని విడిచిపెట్టి భక్తులకు స్వామి దర్శనమై వెసులుబాటు చేయమని శ్రీదేవి భూదేవులకు భక్త గుణముల తరపున ఆమె తానే అర్థించేది. ఓ దివ్య మాతృలారా, రాత్రంతా మీరు అనన్య ప్రేమతో స్వామివారిని తన ప్రేమకై బంధాలతో గాఢానంగంతో బంధించి వేసింది చాలదా? ఇక తెల్లవారుతుంది. గోపికాజల భక్తుల మార్గదర్శనం కోసం మా దర్శనం కోసం మీరు కాస్తైనా స్వామిని సుప్రభాత సేవకై విడిచిపెట్టరా అంటూ మధురంగా దీనంగా శరణాగతిలో ఆర్ధమైన దివ్య పాసురాలను కీర్తించేది గోదాదేవి. అనుదినం ఆ భక్తి శుక్లపక్షం చంద్రుడు వలె మరింత అభివృద్ధి కాదొచ్చింది. తెల్లవారు ఆలయ పుష్కరాల గాలులు మోసుకుని వచ్చే కమలముల దివ్య పరిమళాలు ఆస్వాదించే ఓ స్వామి, నిద్రలేచి లేవయ్యా, భక్తులకు సేవకులమైన మేము నీ వాకిట మహాద్వారం వద్ద కావలుంచుకొని దర్శనార్థమై అర్థిస్తూ ఉన్నామయ్యా. కృష్ణయ్య లేవయ్యా, రావయ్యా, నీవు రాకుండా మా ప్రాణం నిలవయ్యా అంటూ ఆలయ సింహద్వారం వద్దని దివ్య ప్రేమను తట్టుకోలేని విరహ వేదన భావాత్మ గానం చేసి అన్య ప్రపత్తి గల గోదాకన్య. స్వస్తి. జై శ్రీరామ్.